వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి స్వామివారిని దర్శించుకోవడానికి ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. డ్వాక్రా సంఘాలకు రేవంత్ సర్కార్ శుభవార్త. అందుకోసం 2.5 లక్షల సాయం. కొండగట్టు పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ దేవస్థానానికి స్వామివారి దర్శనానికి ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అభిమానులు పెద్ద మొత్తంలో కొండగట్టు పుణ్యక్షేత్రం వద్దకు చేరుకోగా సందడి వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఘోర రోడ్డు ప్రమాదం. స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు. హన్మకొండ కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశీల స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా 3కి గాయాలు కాగా కారులోని 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఇండికేటర్స్ వేసింది కనపడుతుందా మనకి? మనం చూస్తే రాదా? మూడు కెమెరాలు రికార్డింగ్ ఉంటుంది కదా. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం వైస్ జంక్షన్లో సిఐ బండారి కుమార్, ఎస్ఐ హరీష్ పోలీస్ సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వెంకటాపురం వైపు వస్తున్న తెలుపు రంగు షిఫ్ట్ డిజైర్ కార్ పోలీసులను చూసి కొంత దూరంలో ఆపి వెనుకకు తిప్పి పారిపోవడానికి ప్రయత్నించారు. వాహనంను పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద కత్తి లభించింది. అనుమానంతో వారి వివరాలు తెలుసుకొనగా అసలు గుట్టు రట్టయింది. బట్ట నీరజ్ కుమార్ 19 సంవత్సరాలు, బెస్తగూడెం గ్రామం, కవ్వల వెంకట శ్రీనివాస్, వీరభద్రారం గ్రామం, పూనం దిలీప్ అను వ్యక్తులు అర్ధరాత్రి వాజేడు మండలంలోని ప్రగలపల్లి గ్రామం శివారులో లారీలను ఆపి వారికి కత్తి చూపించి బెదిరించి వారి ప్రాణాలను హాని కలిగించే విధంగా దాడి చేసి లారీ డ్రైవర్ వద్ద నుండి 3,000 రూపాయలను బలవంతంగా వసూలు చేసినట్టు చెప్పి నేరం అంగీకరించగా పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న కత్తి, 1,500 రూపాయలు, షిఫ్ట్ డిజైర్ వాహనం సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు సిఐ కుమార్ తెలిపారు. గ్రామాలలో యువత ఎవరైనా ఆకతాయి కార్యకలాపాలకు, దారి దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.
ఏటూరు నాగారం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ మంగపేట పుష్కర్ ఘాట్ల వద్ద కరకట్ట పనులను పరిశీలించిన మంత్రి సీతక్క. ఏటూరు నాగారం బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి సీతక్క. వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు. మంగపేట నాబార్డు సహకారంతో 1,29,00,000తో నిర్మించిన రైతు సహకార సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. ఏటూరు నాగారం మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సీతక్క సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య ఇవ్వాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వర్షాకాలం నేపథ్యంలో ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో కరకట్ట నిర్మాణ పనులను సీతక్క పరిశీలించారు. కరకట్ట పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కరకట్టలకు ఉపయోగించే కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ఆమె అన్నారు. కరకట్ట వద్ద జియో ట్యూబ్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని, వారం రోజుల్లో 4 సార్లు రివ్యూ సమావేశం నిర్వహించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మంగపేట మండల కేంద్రంలో 1,29,00,000 నాబార్డు నిధులతో నిర్మించిన రైతు సహకార సంఘం కమర్షియల్ భవనాన్ని సీతక్క ప్రారంభించారు. మంత్రి సీతక్క వెంట ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. వెల్కమ్ టు జనం వాయిస్. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేనన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో గంగారం మండలం జంగాలపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గుడుంబా తయారు చేసే వస్తువులను ధ్వంసం చేపించారు. గ్రామ ప్రజలతో గుడుంబాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. గ్రామస్తులు, యువత మాట్లాడి వారిలో చైతన్యం కలిగించి గుడుంబా వల్ల జరిగే నష్టాలు వివరించి స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరని, దేశ భవిష్యత్తు వారి చేతిలోనే ఉందని అన్నారు. మహిళలంతా ఒక్కటై తమ గ్రామంలో నుండి గుడుంబాను తరిమి కొట్టి మగవారిలో మార్పు తీసుకురావాలని అన్నారు. మారాలని మా పోలీసు ఆకాంక్ష. ఇద్దరితోటి మా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నమస్తే, జై హింద్, థ్యాంక్ యూ. గంగారం ఫోర్స్ రండి బాబు. గంగారం కొత్తగూడ ఫోర్స్ వచ్చేసి ఇవన్నీ సీజ్ చేసుకోండి. గంగారం అందరు చెప్పాలి. అందరూ దయచేసి అందరు లొల్లి చేయకండి అమ్మా. జంగాలపల్లి గ్రామస్తుడైన నేను ఇక మీదట గుడంబా తయారు చేయనని, ఎవరైనా తయారు చేసినా దానిని నివారిస్తానని, దానికి పోలీస్ సహకారం తీసుకుంటానని, నా గ్రామాన్ని గుడంబా రహిత గ్రామ